నమస్కారం అమ్మా. మీ పేరేంటమ్మా? కాకి సౌభాగ్యలక్ష్మి. ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? మేము ప్రస్తుతం గుంటూరులోనే ఉంటున్నామండి. అంటే ఏ సమస్యతో వచ్చారమ్మా? ఈ సమస్య ఏంటి, దీని గురించి కొంచెం చెప్తారా? నాకు 5 సంవత్సరాల నుంచి బ్లడ్ పడుతుందండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఏమీ లేదు అనేసి అన్నారు. అయినా ఎందుకన్నా మంచిది వాడండి ట్యాబ్లెట్లు అంటే 6 నెలలు కోర్సు వాడాను. ఒక్కరోజు గ్యాప్ లేకుండా 6 నెలలు వాడే. వాళ్ళే అనుకున్నారమ్మా ఇంత జాగ్రత్తగా వాడిన వాళ్ళు మిమ్మల్ని చూసాం ఈ కేసు అనేసి. సరే తగ్గిపోద్దేమో అనుకుంటే కవర్ అవ్వలేదు. నోట్లో నుంచి వస్తుంటుందండి. అప్పుడప్పుడు వచ్చేది. ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది 5 ఏళ్ళ నుంచి. నిన్న కిందట 10 రోజుల కిందట 3 రోజులు పడింది, బాగా పడింది. ఇక దాంట్లో నీరసం వచ్చింది. నేనేమో ఉంటే ఉంటాను, పోతే పోతాను, హాస్పిటల్ ఖర్చు పెట్టుకునే శక్తి నా దగ్గర లేదు అనేసి వీళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేదాన్ని. తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే వదిలేయండి ఇంట్లో. ఇది పోయి నేను పోతాను, అంతకన్నా దారి లేదు నాకు అనేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పానండి. వాళ్ళు ఊరుకోక ఈ హాస్పిటల్ అని అదని ఇదని. పేపర్లోనండి 5-6 హాస్పిటల్ తిరిగానండి. 5-6 హాస్పిటల్ తిరిగితే ఎవరో డాక్టర్ గారు ఫలానా జబ్బు అని చెప్పలేదు. ఎవరు రాసిస్తున్నారు, ఎక్స్రేలు తీస్తున్నారు, మరి సిటీ స్కానింగ్ తీశారు. డబ్బులు ఖర్చు పెట్టారు ఉండలేక, అయినా తగ్గలేదు. ఈ పేపర్లోనండి ఆగస్టు నెలలో చేశారు డాక్టర్ గారు ఆపరేషన్. అది చూసి జాగ్రత్తగా నేను దాచుకున్నాను. కానీ శక్తి లేదు, చేయించుకోవడానికి శక్తి లేదు. దాచుకుంటే ఏమో ఎప్పటికన్నా ఉపయోగం అవుతుంది ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, లేదంటే మానేద్దాం అని ఊరుకున్నా. ఈ వారం రోజుల నాడు బాగా ఇంత పడిందండి. దాంతో నీరసం వచ్చేసింది. పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఎలాగ గడుస్తుంది ఏంటి నేను పోతే అని బాధేసి డాక్టర్ గారికి వచ్చి కలిశానండి. ఆయన ముస్తఫా గారని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడికి రాశారు. అయ్యో మా డాక్టర్ గారేను, నేను రెడీగా పెట్టుకున్నాను కాగితం అని అనుకొని సడన్గా వచ్చి ఆయన కలిశాను. డీటెయిల్స్ అమ్మని తీసుకొని రండి అన్నారు డాక్టర్ గారు. మరుసటి రోజు నేను వచ్చానండి. ఎంతో ఒకటి చేద్దాం డాక్టర్ గారు గట్టి నమ్మకం చెప్పారు, మేము వచ్చాము. డాక్టర్ గారి నమ్మకం మీద నేను జాయిన్ అయ్యాను. నా బాగా తీర్చారండి. నిన్న సాయంత్రం అండి చేసిన తర్వాత నుంచి మీకు ఎఫెక్ట్ అనేది కనిపించింది లేదండి. అంటే పాజిటివ్ గా ఇంకా పడ్డా భూమిలో రక్తం పడ్డా అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా? బలంగా అంటే బ్లడ్ అంటే డైలీ పడేది కాదు సార్. 4 రోజులకి, వారం రోజులకి, అట్లా 15 రోజులకు ఏదో కారం తిన్నానేమో వచ్చింది అనుకునేదాన్ని. అన్నీ మానేశాను. చప్పట పెరిగన్నమే తింటున్నాను. డాక్టర్ గారు ఎలా చూశారు? చాలా బాగా చూశారు డాక్టర్ గారు. ఉన్నవాళ్ళు అందరూ, స్వామి డాక్టరు, ఆ డాక్టర్ గారు, ఆ పక్కన ఉన్నోళ్ళకో ఇద్దరు, అందరూ బాగా చూశారు. నాకు ధైర్యం చెప్పి చేశారండి. చాలా బాగా చేశారు డాక్టర్ గారు. ఇక పడుకోవడానికి కూడా ఉండేది కదా. నేను ఇన్నేళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఇటు కానీ పడుకోవటం తెలీదు. దిళ్ళు పెట్టుకొని ఇలా కూర్చోవడమే. ఈ మధ్యలో చెట్టు కూర్చోవటం లేదు, దిళ్ళు కానుకొని కూర్చోవటమే కానీ పడుకున్న పాప అనుకోలేదు. బాగుందండి. భగవంతుడి దయవల్ల దీర్ఘాయుష్మాన్ చేసుకోవాలి. మీరు మీ రక్త శాతం కూడా పెరిగి ఆయన చేసినందుకు, డాక్టర్ గారు నాకు ఇంత చక్కగా చేసినందుకు ఆయనకి కూడా కోటి నమస్కారాలు పెడతాను. అంతే, భగవంతుడు దేవుడు ఎక్కడో లేడు చెబుతున్నాడు, డాక్టర్లోనే ఉంటాడు భగవంతుడు అనేవాడు. ఆ డాక్టర్ గారు చూడబట్టే మా అక్క అటు ఇటు కదలటం కూడా లేదు ఇన్నాళ్ళు పెట్టి. ఇవాళ పడుకుంది రాత్రి అటు ఇటు తిరిగి. చాలా బాధపడింది. డాక్టర్ గారు వచ్చి చూసినాక మాకు బాగుంది.
ఆయన చేసిన తర్వాత చాలా మంచి ఆయన డాక్టర్ గారు ఉండే. వీడియోలో చూపించినటువంటి పేషెంట్కి మనము ఎస్టర్డే బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ ద్వారా ఆమెకు ఉండేటువంటి సఫరింగ్ అంటే మ్యాసివ్ హెమాప్టైసిస్ అనే ప్రాసెస్ని కంప్లీట్గా ఆపటం జరిగింది. దీన్ని బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు. ఇది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. మనము తొడగుండా ఏ విధంగా అయితే యాంజియోగ్రామ్ చేస్తామో కరోనరీ యాంజియోగ్రాము, అదేవిధంగా ఒక ట్యూబ్ను పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనము ఏదైతే రక్తనాళం బ్లీడ్ అవుతూ ఉంటుందో ఆ క్యావిటీలోకి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మన మైక్రో క్యాథెటర్ అనే ఎక్విప్మెంట్ ద్వారా శాండ్ లైక్ పార్టికల్స్ని మనం పంపించి కంప్లీట్గా అక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బ్లీడింగ్ అనేది ఆ క్యావిటీలోకి రాకుండా కంప్లీట్గా సిమ్టమ్స్ అనేవి రిలీఫ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ని బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు. ఈ ప్రాసెస్ గల దాదాపు ఒక 30 to 45 మినిట్స్లోనే అయిపోయేటటువంటి ప్రొసీజరు. ఇది అన్నిటికంటే అడ్వాన్స్డ్ టెక్నిక్. మనము ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో మనకి ఇటువంటి మ్యాసివ్ హెమాప్టైసిస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సర్జికల్ ట్రీట్మెంట్ కానీ లేదా మెడికల్ మేనేజ్మెంట్ కానీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రెండు ప్రాసెస్ ద్వారా రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ అంటే చనిపోయే ఛాన్సెస్ దాదాపు 70 to 80% ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ని తగ్గించుకోవటానికి లేదా కంప్లీట్గా ఈ ప్రాసెస్ అనే దాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవటానికి ఈ మినిమల్లీ ఇన్వేసివ్ బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే టెక్నిక్ చాలా వరకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. దాదాపు మనకు మ్యాసివ్ హెమాప్టైసిస్ అనేది ఒక 4 నుంచి 5 కారణాల వలన వస్తూ ఉంటుంది. ఒకటి, ఇంతకుముందు ఎప్పుడైనా టీబీ వచ్చినప్పుడు, దట్ ఈజ్ ఓల్డ్ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ కానీ లేదా న్యూ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ కొత్తగా టీబీ అటాక్ అయినప్పుడు కానీ లేదా లంగ్ క్యార్సినోమా అంటారు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ లేదా రేర్లీ పల్మనరీ ఎంబోలిజం అంటారు. అంటే పల్మనరీ ఆర్టరీకి వెళ్ళేటువంటి బ్లడ్ ఫ్లో అక్లూడ్ కావటం వల్ల ఈ 4-5 కారణాల వలన ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాకపోతే మన ఇండియాలో కామన్గా ట్యూబర్కులోసిస్ వలన ఇటువంటి కేసులు చూడటం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఏ విధంగా భయపడకుండా మీ యొక్క ప్రాబ్లంని రెక్టిఫై చేసుకొని సరైనటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయితే దీనికి సంబంధించిన బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ప్రొసీజర్ని మనం సక్సెస్ఫుల్గా చేసి దాన్ని ఫర్దర్గా బ్లీడింగ్ కాకుండా కాపాడుకోవచ్చు. మన గుంటూరులో ఉన్నటువంటి శ్రీ హాస్పిటల్ నందు దాదాపు ఇప్పుడు దాకా 35 కేసెస్ చేయటం జరిగింది. ఈ అన్నిటిలో కూడా 34 కేసెస్ సక్సెస్ఫుల్లీ డన్. ఒక కేసు మాత్రమే మళ్ళీ అగైన్ బ్లీడింగ్తో రావటం జరిగింది. ఈ మరలా వచ్చినటువంటి బ్లీడింగ్ని సేమ్ ప్రాసెస్ ద్వారా ఇంతకుముందు ఏ విధంగా అయితే బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ సేమ్ అదే ప్రాసెస్ ద్వారా చేయటం జరిగింది. ఆటోమేటిక్గా అతను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అందువలన మీరందరూ కూడా ఈ యొక్క మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ని యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ జై